కనుక మొట్టమొదట తల్లి గర్భం నుండి మనం లేచినప్పుడు చాలా పవిత్రమైన భావంతో వస్తున్నాం. So in fact, at the time of birth, we have got sacred thoughts. పుట్టిన బిడ్డకి ఎట్టి తలంపులు ఉండవు, The newborn child ఎట్టి has no వాంఛలు thought, ఉండవు, no desire, ఎట్టి ఆశలు ఉండవు. no ambition. కానీ పెరుగుతూ 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 పోయేటప్పటికి ఈ కోరికలు అభివృద్ధి అవుతుంది. As the child grows older and older, ఈ desires అభివృద్ధి అయ్యే also, కొలది మానవుడు బంధంలో increase. పడిపోతున్నాడు. and desire binds man. కనుక మన మైండ్ అనేటువంటిది భగవత్ ప్రేమతో ప్రారంభం కావాలి. So our mind should be full of God's love, ఏ love for చింతనలు God, లేకుండా without any thought, అన్ని చింతనలు మర్చిపోయి forgetting the remaining thoughts. క్రమక్రమేణా దీనికి ప్రాక్టీస్ చేయాలి. We have to practice it slowly. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగం త్యాగే నైకే అమృతత్వ మానసో. We get everything in this life only out of practice. It is only the sacrifice that confers దానికి immortality. ప్రాక్టీస్ ఉండాలి. Everything requires వాకింగ్ practice. ప్రాక్టీస్, Walking, టాకింగ్ ప్రాక్టీస్, Talking, ఈటింగ్ ప్రాక్టీస్, eating, అన్ని ప్రాక్టీస్. రైటింగ్ ప్రాక్టీస్, రీడింగ్ ప్రాక్టీస్, writing, reading, you know how to practice. అన్ని ప్రాక్టీస్. కనుక ఈ ఆధ్యాత్మికానికి ప్రేమతో మనం స్టార్ట్ చేయాలి. Therefore, we have to begin the spiritual path with love. అది సరి అయినటువంటి యొక్క ప్రాక్టీస్. That is the correct ఆ ప్రేమను practice. దినదినానికి పెంచుకుంటూ పోవాలి. We have to develop, increase this love day by day. ఈనాడు 10 మందిని నేను ప్రేమిస్తున్నానంటే రేపటి దినం ఇంక 20 మందిని ప్రేమించు. I love 10 today, tomorrow I'll be able to love ఈ విధంగా 20. ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఏకాత్మ భావం ఏర్పడుతుంది. When once you practice this way, loving everybody, ఒక్క you have this కుటుంబము oneness. వసుదైక కుటుంబంగా మారిపోతుంది. This will be one family of the universe. కనుకనే ఈ దీని నుంచి మనం ప్రారంభం చేసుకొని తర్వాత ఈ థాట్స్ మైండ్ పోవాలి. And then we should reach that thought mind. ఈ థాట్స్ ఏ విధంగా అవుతుంది? బహిర్ముఖంగా చేసేటువంటివన్నీ నిలబెట్టుకొని థాట్స్ తో దాన్ని అభివృద్ధి పరచుకో. The external thoughts should be controlled and one should turn inward to the source. ఈ థాట్స్ మైండ్ నుంచి క్రమక్రమేణా From this level of the thoughts mind, ఇల్యూమినేషన్ మైండ్ పో. then reach that illumination mind. అందులో పోయేటప్పటికి థాట్స్ కూడా ఉండవు, When by the యాక్షన్ time ఉండదు, ఏది ఉండదు. you reach that illumination mind, ఏ there will be no విధంగా thoughts, కరెంటు no action. ఇనుమును కూడా ముద్ద చేస్తుంది. The fire would make the iron also into a mass, కరెంట్ the current. ఆ విధంగానే మంచి చెడ్డ అన్నింటినీ కూడా భస్మం చేస్తుంది ఆ ఇల్యూమినేషన్ మైండ్. This illumination would burn the good and bad equally. దానిని ఆధ్యాత్మిక భావం లోపల సమాధి స్థితి అన్నారు. In spiritual parlance, it is called samadhi state. సమాధి అనగా సమాధి, అదే సమాధి మనం. Samadhi has two components here. Samadhi. మంచి చెడ్డ రెండింటిని కూడా ఏకం చేస్తుంది. Good and bad are kept equal. ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరుస్తుంది. It develops oneness, equanimity. కనుకనే మనం ఇప్పుడు చేయవలసింది ఏమిటి? ప్రేమతో అందరికీ సేవ చేయండి. So what we should do now is to serve everybody with love. ఎవరికి చేసినా కానీ భగవంతునికి చేసినట్టుగా భావించండి. You may serve anybody. Consider that you are serving నేను God.